ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు మనస్ఫూర్తిగానే శ్రీకాంత్ గారితో పెళ్లికి ఒప్పుకున్నావా? నీకెందుకొచ్చిందా అనుమానం? ఏం లేదు. ఇంటా బయట అపనిందలు ఎదుర్కొంటున్నావు కదా, ఇవి లేకుండా పోతాయని ఒప్పుకున్నావేమోనని. నా ప్రశ్నకు మౌనం సమాధానం కాదక్కా. నేను బాగుండొచ్చు, కానీ నా జాతకం బాలేదంటారు. పొరపాటునెవరైనా పెళ్లి చేసుకున్నా జీతం ఇచ్చే 1వ తేదీ తప్పితే మిగతా 29 రోజులు నేను దాపరించినట్టే కనిపిస్తాను. ఎవరే పాపం చేసినా, ఎవరికి నష్టం జరిగినా నాకు కుజదోషం ఉండబట్టే ఇలా జరిగిందని వేధిస్తారు, ఏడిపిస్తారు. మొదట వచ్చిన వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదని బాధేసేది, కానీ రాను రాను నన్ను వాళ్ళు పెళ్లి చేసుకున్నా నేను సంతోషంగా ఉండలేనని నాకు నేను నచ్చ చెప్పుకున్నాను. నా రాత ఇంతే అనుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకాంత్ గారికి, వసుంధర మేడం గారికి నేను నచ్చానన్న సంతోషం కన్నా నేను అర్థమయ్యానన్న తృప్తే నాకెక్కువగా ఉంది. నా దోషాలన్నీ భూతద్దంలో చూసి నాకు దూరమైన పెళ్లి కొడుకుల కంటే నన్ను అర్థం చేసుకున్నా మంచి మనసున్న శ్రీకాంత్ గారికి మరో భార్యగా వెళ్ళడం కంటే గౌరవం ఏంటి చెప్పు? ఇది కన్నీళ్లతో చెప్పడం లేదు, నా కన్నీళ్లే చెబుతున్న ఆనంద బాష్పాలు. కన్నబిడ్డలు దగ్గరవుతారో దూరం అవుతారో తెలియదు, కానీ కనకుండా దగ్గరైన బిడ్డ ఖుషి నాకు దగ్గరైన ఖుషికి నేనే ప్రపంచంగా మారే అవకాశం ఉంది. ఇంకా ఆనందపడే విషయం చెప్పనా? అన్నవాళ్ళిద్దరూ కొత్తగా పెళ్లి సంబంధాలు తీసుకొచ్చినప్పుడు అబ్బాయి నచ్చాడా అని అడిగేవారు, కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అడగడమే మానేశారు. ఒకవేళ నేను వాళ్ళకి భారమయ్యానేమో,
కానీ ఈ పెళ్లికి నువ్వు, నాన్న, అమ్మ అబ్బాయి నచ్చాడా అని అడుగుతున్నారు. ఏ ఆడపిల్లకైనా ఇంతకన్నా ఆనందం ఏముంటుంది జాను? అక్క, చూడు, నేనెక్కడున్నా అమ్మా నాన్నలు మనశ్శాంతిగా ఉండాలి. నీకు పెళ్లి సంబంధాలు రావాలి, అన్నయ్యకి భారం తగ్గాలి. అన్ని ఆలోచించే శ్రీకాంత్ గారితో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నాను జాను. ఎవరక్క దురదృష్టవంతురాలన్నది? నీలాంటి మంచి అమ్మాయి శ్రీకాంత్ గారికి భార్య అవ్వడం ఆయన ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టం అక్క. లక్ష్మి, వాళ్ళకు వెంటనే ఫోన్ చేసి ఆ అమ్మాయి అభిప్రాయం గురించి చెప్పు. హ? వెళ్ళు. అలాగేనండి. హ? నేను ఇష్టపడ్డ అమ్మాయి మా పార్టీ కాకపోయినా పర్లేదు, నా సొంతం అవ్వాలి. ఆ అమ్మాయిని నా సొంతం చేసుకోవడానికి ఎన్ని కష్టాలైనా పడతాను, ఎంతమందితో అయినా యుద్ధం చేస్తాను. నన్ను ఆశీర్వదించావు, మా ఇద్దరిని ఆశీర్వదించమ్మా. ఖచ్చితంగా ఈ అమ్మవారు నీ కోరిక నెరవేరుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.